నమస్తే అండి. నేను మీ అశ్విని. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఇలా అని పిలువబడే ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? మరి మనకి జనవరి 10, 2025వ సంవత్సరంలో వచ్చిందండి. మరి ఆ రోజు తిథి ఏ సమయం వరకు ఉంది? ఉపవాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయాలి? ఎప్పుడు ఉపవాస విరమణ చేయాలి? మరి ఈ రోజుల్లో చేయవలసిన దాన ధర్మాలేంటి? పూజా సమయాలేంటి? ఏ సమయంలో స్వామివారిని దర్శించుకోవాలి? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. శేషతల్పంపై శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలివచ్చే ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి విష్ణుమూర్తి వస్తాడు కాబట్టే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని అంటారండి. ఈ పరమ పవిత్రమైన రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే అన్ని పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు. ఈరోజు విష్ణుమూర్తిని పూజించి ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారికి కోటి పుణ్యాలు చేస్తే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు ఉపవాసం చేయడం వల్ల వస్తుందండి. మరి మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఒక్కరోజు ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల 24 ఏకాదశులు చేసిన ఫలితం కూడా వస్తుందని చెబుతారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజే హాలాహలం అమృతం రెండూ కలిసి పుట్టాయని, ఈరోజే శివుడు హాలాహలం మింగాడని అంటారు. మరి మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన రోజు కూడా ఇదే రోజు. విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసం శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారాలను తెరిచాడని, తమ కథ విని ఉత్తర ద్వారం ద్వారా వచ్చిన భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకోవడం ద్వారా వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కల్పించాలని వారు కోరారు. అందువల్లనే విష్ణువాలయాలన్నిటిలో వైకుంఠ ద్వారాన్ని తలదన్నేలా ఉండే ద్వారాలను, ఉత్తర ద్వారాలను ప్రతి ఆలయాల్లో ఏర్పాటు చేయడం లేదా ఆ రోజు ఉన్న ఉత్తర ద్వారాలను తెరిచి భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం అనేది కల్పిస్తారు. ముందు అయితే తిరుపతిలో ఒకే రోజు వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉండేదండి. ఇప్పుడు జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అనేది కల్పిస్తున్నారు. మనకి వైకుంఠ ఏకాదశి 2025వ సంవత్సరంలో జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి అనేది వచ్చిందండి. మరి తిరుపతిలో అయితే మనకి 10వ తారీఖు నుండి మొదలై దర్శనాలు 19వ తారీఖు వరకు అంటే 10 రోజుల పాటు ఏకాదశి దర్శనం, ఈ ఉత్తరద్వార దర్శనం అనేది జరుగుతుంది. ఎవరైనా తిరుపతిలో దర్శనం చేసుకునేవారు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. మరి ఏకాదశి తిథి ఏ సమయం వరకు ఉందో చూద్దాము. ఏకాదశి తిథి మనకి ముందు రోజు అంటే 9వ తారీఖు గురువారం మనకి 9వ తేదీ ఉదయం 10:58 మొదలవుతుందండి. అప్పుడు నుండి మరలా 10వ తారీఖు శుక్రవారం ఉదయం 9:47 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుంది. మరి ఏకాదశి ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు దశమి రోజు అంటే 9వ తారీఖు గురువారం అంటే ఒంటిపూట ఉండాలండి. అంటే నైట్ ఏ టిఫిన్లైనా చేయవలసి ఉంటుంది. మరి 10వ తారీఖు చూస్తే పూర్తిగా ఉపవాసం ఉండాలండి. మరి 11వ తారీఖు ద్వాదశి అయితే ఉంది, కానీ 11వ తారీఖు ద్వాదశి ఉదయం మనకి 7 గంటల వరకు మాత్రమే ఉంది. కాబట్టి మనం ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు సాయంత్రం చుక్క చూసి భోజనం చేస్తే దానికి మనకు సంపూర్ణంగా ఏకాదశి ఉపవాసం అంటాం. కాబట్టి మనము శుక్రవారం 10వ తారీఖు శుక్రవారమే రాత్రి ద్వాదశి మనకి ఎలాగా 10 గంటలకు తగిలేస్తుంది కదండి. కాబట్టి 10వ తారీఖు రాత్రి సూర్యాస్తమయం తరువాత ముందుగానే ఉదయమైన సాయంత్రమైన బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి సూర్యాస్తమయం తరువాత చుక్కను చూసి మనం భోజనం వండుకొని తినవలసి ఉంటుంది. అదే అలానే టిఫిన్లు నైట్ కదండి, టిఫిన్లు చేస్తామని కాకుండా అన్నమే భోజనమే తినాలండి తప్పనిసరిగా. మనకు ద్వాదశి కూడా వచ్చేస్తుంది కాబట్టి మంచిది. ఎందుకంటే ఏకాదశి తిథి సమయంలో అన్నం అనేది తినకూడదు. మనం 10వ తారీఖు శుక్రవారం రాత్రే భోజనం అనేది చేయవలసి ఉంటుంది. 11వ తారీఖు మనకి సూర్యాస్తమయం తరువాత లేదు కాబట్టి 10వ తారీఖే ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలండి. ఈ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి మనకి ముక్కోటి ఏకాదశి రోజు ఏకాదశి ఉపవాస సమయాలండి. మరి దర్శనం ఏ సమయంలో చేసుకోవాలని కొందరు అంటారండి. మనకి ముక్కోటి ఏకాదశి తిథి ఉన్నంతసేపు కూడా పుణ్యకాలమేనండి. అది దుర్ముహూర్తము, యమగండము ఇలాంటి వాటితో సంబంధం లేదండి. ఆ రోజంతా మనం ఏ సమయంలో అయినా మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారి దర్శనం కలగడమే మనకు ఒక భాగ్యం. ఇంకా అందులో మంచి చెడు సమయాలు అనేవి లేవండి. చాలా మంచిదే రోజంతా. కాబట్టి దర్శనం అనేది చేసుకోండి. మరి ప్రత్యేకించి ఈ ముక్కోటి ఏకాదశి రోజు చేయవలసిన దీపారాధన ఏంటంటే పత్తి గింజలు ఉంటాయి కదండి, వాటిని
కుదిరితే నెయ్యి లేదా నువ్వుల నూనె వాటిలో నానబెట్టి ఉంచుకొని ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే వెలిగించే దీపారాధన అండి. అంటే చాలా శని ప్రభావాలు ఉన్నాయి మాకు, వాటితో బాగా సఫర్ అవుతుందో, మేము ఏమనుకున్నా జరగట్లేదో అనుకునే వాళ్ళు మాత్రం ఈ రెమెడీ అయితే చేయండి. పత్తి గింజలన్నిటినీ సేకరించుకొని ఒక ఒత్తిలా చేసి మనకి దాన్ని దీపారాధన ఆ రోజు చేస్తే, ఎవరైతే మేము ఈ ప్రాబ్లమ్స్తో ఉన్నాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ముక్కోటి ఏకాదశి రోజు గుడిలో అయినా చేసుకోవచ్చు, ఇంటిలో కాదండి, లేదా బయటన తులసమ్మ దగ్గర అయినా చేసుకోవచ్చు. ఇంట్లో మాత్రం కాదు. ఈ పత్తి గింజలతో దీపారాధన అనేది మొత్తం, ఎందుకంటే మీకు పత్తి గింజలు ఎలా వెలుగుతాయి అనుకోవచ్చు, దానికి కొంచెం కొంచెం దూది అనేది ఉంటుంది కదండి, పత్తి అనేది. కాబట్టి చక్కగా వెలిగితే వాటిని ముందు రోజు మనం నువ్వుల నూనె అయినా నెయ్యిలో అయినా ముంచేసి దీపారాధన చేసినట్లయితే బాగుంటుంది. అయితే గుడిలో లేదా అంటే ఇంట్లో తులసమ్మ దగ్గర బయటనైనా వెలిగిస్తే సరిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, లేదా ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా మర్చిపోయానండి, ఈరోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ మాల అనేది చదవండి. అంటే ఎంత ఎక్కువ సార్లు చదివితే అది అదొక మాల కింద తయారవుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అవసరం అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.